వెల్కమ్ టు 10 Max. నేను బరిలోకి దిగితే మిగిలేది వార్ జోన్ మాత్రమే అంటున్నారు రవితేజ. బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే అంటూ ఈ శుక్రవారం ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు మాస్ మహారాజా. ఓ రేంజ్ ప్రమోషన్స్ తో అదరగొట్టిన మాస్ జాతర మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ఫిడెన్స్ స్పీచ్ లతో సినిమా సక్సెస్ పై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లారు. మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో అందరి అటెన్షన్ అంతా మాస్ జాతర మీదే. మాస్ మహారాజా అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ సైతం సూర్య, రవితేజ గురించి ఎలాంటి స్పీచ్ ఇస్తారో అని క్యూరియాసిటీతో ఎదురు చూశారు. అందరి ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేసేలా సూపర్ స్పీచ్ తో ఆదరగొట్టారు సూర్య. మాస్ జాతర సినిమా సక్సెస్ రవితేజకి చాలా క్రూషియల్. ధమాకా సినిమా తర్వాత మాస్ మహారాజా లిస్ట్ లో హిట్ సినిమా పడలేదు. కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో తిరిగి తన కంఫర్ట్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ మాస్ జాతరతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా తన అభిమానులకు ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది అన్నారు. సినిమా వాయిదా పడుతూ వస్తున్న ఫ్యాన్స్ మాత్రం అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారని, తప్పకుండా మాస్ జాతర థియేటర్స్ దగ్గర జాతర చేస్తుంది అన్నారు రవితేజ. మాస్ జాతర సినిమా సక్సెస్ రవితేజకే కాదు, హీరోయిన్ శ్రీలీలకి అంతే ఇంపార్టెంట్. శ్రీలీల తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుందనే కానీ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అయితే మాస్ జాతర సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు శ్రీలీల. మాస్ జాతర సినిమాలోని తన రోల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని రవితేజతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేని మూమెంట్ అన్నారు. మరి భారీ అంచనాలతో విడుదలవుతోన్న మాస్ జాతర సినిమాతో రవితేజ, శ్రీలీల సక్సెస్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. కాలీవుడ్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతున్న ఓ న్యూస్ తో షాక్ అవుతున్నారు రజనీకాంత్ అభిమానులు. సూపర్ స్టార్ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంతేకాదు, జైలర్ 2 తర్వాత చేసే నెక్స్ట్ సినిమానే తలేవా లాస్ట్ మూవీ అనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే తలేవా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? అసలు ఈ రూమర్స్ లో నిజమెంత? సూపర్ స్టార్ రజనీకాంత్ 70+ ఏజ్ లో అదరగొడుతున్నారు. రీసెంట్ గా కూలీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన తలైవా నెక్స్ట్ ఇయర్ జైలర్ 2 సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న జైలర్ 2 సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ సినిమాని కూడా కన్ఫర్మ్ చేశారు రజనీకాంత్. అయితే ఈ సినిమానే తలైవా చివరి సినిమా అంటూ ఓ న్యూస్ కోలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రజెంట్ కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోన్న ఈ వైరల్ న్యూస్ తలైవా అభిమానులతో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ రిటైర్ అవడానికి నిజంగానే రెడీ అవుతున్నారా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అయితే ఈ విషయంలో రజనీకాంత్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఎన్ని రూమర్స్ వచ్చినా నమ్మే ప్రసక్తే లేదంటున్నారు తలైవా అభిమానులు. రజనీకాంత్ కమల్ హాసన్ తో నటించే సినిమాని జైలర్ 2ని తెరకెక్కిస్తోన్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమా 2027లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా కంటే ముందుగా డైరెక్టర్ సుందర్ సితో రజనీకాంత్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తోన్న రజనీకాంత్ పై రిటైర్మెంట్ రూమర్స్ రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆడియన్స్. ఏ రోజు కోసమైతే సమంత అభిమానులు ఎదురు చూస్తున్నారో ఆ రోజు రానే వచ్చింది. రీసెంట్ గా ఇన్స్టా టాక్ సెషన్ లో ఫ్యాన్స్ కి తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన శామ్ ఫైనల్లీ ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించింది. మరి ఫ్యాన్స్ లాంగ్ టైం వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసిన సమంత మళ్లీ సినిమాలతో బిజీ అవుతుందా? తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుందా? స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. మునుపటిలా వరుసగా సినిమాలు చేయడం లేదు. సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలని ఉందని సమంత ఇచ్చిన స్టేట్మెంట్ తో డిసప్పాయింట్ అయ్యారు అభిమానులు. దీంతో సమంత ఇదివరకులా సినిమాలు చేసే అవకాశం లేదా? శామ్ తన కొత్త సినిమాని ఎప్పుడు మొదలుపెట్టే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్స్. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోన్న అభిమానులకి ఇన్స్టా టాక్ సెషన్ లో మా ఇంటి బంగారంపై అప్డేట్ ఇచ్చిన శామ్ ఫైనల్లీ ఆ సినిమాని స్టార్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మా ఇంటి బంగారం సినిమాని మొదలుపెట్టారు. శామ్ సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ప్రొడక్షన్ నెంబర్ 2గా గ్రాండ్ గా పూజా సెరమనీ జరుపుకున్న మా ఇంటి బంగారం సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 1st వీక్ నుంచి మొదలు కానుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 ఫేమ్ గుల్షన్ దేవయ్య ఓ కీ రోల్లో నటిస్తున్నట్లు ప్రకటించింది టీం. మా ఇంటి బంగారం సినిమాని లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి అనౌన్స్ చేశారు సమంత. డబుల్ బ్యారెల్ గన్ తో ముఖంపై బ్లడ్ తో ఉన్న సమంత మా ఇంటి బంగారం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. ఓ బేబీ సినిమా తర్వాత మరోసారి నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత నటిస్తూ ఉండడంతో మా ఇంటి బంగారం సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. శుభం సినిమాలో మాయా రోల్లో స్క్రీన్ పై మెరిసిన శ్యామ్ ఖుషీ సినిమా తర్వాత 2 ఏళ్లకి తెలుగు సినిమాని పట్టాలెక్కించడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసిన శ్యామ్ ఇకపై వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందో లేదో వెయిట్ అండ్ సీ. బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ సినిమా డెలివరీ చేయలేక స్ట్రగుల్ అవుతున్నారు కొంతమంది మిడ్ రేంజ్ హీరోలు. సినిమా రేంజ్ పాన్ ఇండియాకి రీచ్ అవడంతో ఏం చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. దీంతో ఈసారి పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతున్నారు. మరి కెరీర్ డైలమాలో పడిన ఆ మిడ్ రేంజ్ హీరోలు ఎవరు? కంబ్యాక్ అయ్యేందుకు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? ఒకప్పుడు ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండ్లు నడిచేవి. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. దీంతో మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ లైన్ ఉన్న గోపీచంద్, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోల కెరియర్ డేంజర్ లో పడింది. బాక్సాఫీస్ దగ్గర ఒక్క హిట్ కూడా డెలివరీ చేయలేక స్ట్రగుల్ అవుతున్నారు. ఈ హీరోల లిస్ట్ లో 3 డిఫరెంట్ మూవీస్ తో 2026 లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు శర్వానంద్. అలాగే ఓమీ పేరుతో మల్టీ డైమెన్షనల్ సంస్థను ప్రారంభించిన శర్వ సినిమాల్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బైకర్ అనే సినిమా అనౌన్స్ చేశారు శర్వానంద్. ఈ సినిమా కోసం 6 ప్యాక్ ట్రై చేసిన శర్వ కంప్లీట్ లీన్ లుక్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన శర్వానంద్ లీన్ లుక్ ఫోటోలు అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. ఈ సినిమాతో పాటు సంపత్ నంది డైరెక్షన్ లో భోగి అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు శర్వానంద్. అయితే ఈ 2 సినిమాల కంటే ముందుగా 2026 లో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల కానుంది. శర్వానంద్ లానే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో గోపీచంద్ కెరియర్ డైలమాలో ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ లో సినిమాలు చేస్తే వర్కౌట్ కాదని డిసైడ్ అయిన గోపీచంద్ ఫైనల్లీ రూట్ మార్చారు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపి పిరియాడిక్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు గోపీచంద్. శర్వానంద్, గోపీచంద్ హీరోలే కాదు నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్ కూడా బ్యాడ్ ఫేజ్ లోనే ఉంది. కార్తికేయ 2తో 100 కోట్ల హీరో అనిపించుకున్న నిఖిల్ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. దీంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ చేశారు. ఈ లిస్ట్ లో స్వయంభూ, రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్న ది ఇండియా హౌస్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు కుబేర మూవీ నిర్మాతల బ్యానర్ లో ఓ సూపర్ హీరో సినిమాని అనౌన్స్ చేశారు నిఖిల్. మరి ఈ మిడ్ రేంజ్ హీరోల పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వెయిట్ అండ్ సీ. ట్రెండింగ్ లో అఖండ 2 క్రిస్మస్ నుంచి ఉగాదికి షిఫ్ట్ అయిన అడవిశేషి సినిమా తిరిగి వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అఖండ 2 సినిమా నుంచి విడుదలైన బ్లాస్టింగ్ రోర్ వీడియోకి పాన్ ఇండియా వైడ్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటిస్తోన్న సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అడవిశేష్ డెకాయిట్ మూవీని వచ్చే ఏడాది మార్చి 19న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్లో రాజన్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. ఇమ్రాన్ హష్మీ అప్ కమింగ్ మూవీ హక్ ట్రైలర్ విడుదలైంది. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోన్న ట్రిపుల్ తలాక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. నవంబర్ 7న విడుదలకు రెడీ అవుతున్న సుధీర్ బాబు జటాధర నుంచి ఇంట్రెస్టింగ్ ప్రోమో విడుదలైంది. సోనాక్షి సిన్హా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ చిరంజీవ ట్రైలర్ విడుదలైంది. అభినయ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆహా ఓటీటీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విక్రాంత్, చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న సంతాన ప్రాప్తిరస్తు నుంచి విడుదలైన తెలుసా నీకోసమే లిరికల్ ఆకట్టుకుంటుంది.
తరుణ్ భాస్కర్ కీ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. దేవన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కృష్ణలీల సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. కోలీవుడ్ యాక్టర్ విష్ణు విశాల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆర్యన్ మూవీ నుంచి పరిచయమే అనే సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.